సుమన్ గారిని హీరోగా అది ఆలోచన ఎలా వచ్చింది? అది చితార్లో అది అంటే అమ్మాయి ఒక యువరాజుని ఊహించుకోరండి. తను కూడా మహారాణి యువరాణి కింద లెక్క అండి. తను అంటే అంత అయిపోయారు అనుకోండి, కానీ ఆ లోపల ఫీలింగ్ ఉంటుందండి. సో మంచి అందగాడు, పగటి వేషగాళ్ళు వేసే క్యారెక్టర్స్ అండి. సో పగటి వేషగాళ్ళు వేసేవాళ్ళు మెయిన్ క్యారెక్టర్ కొంచెం చాలా అందంగా ఇదిగా ఉండాలండి. అప్పుడే అప్కమింగ్ అండి, 4 సినిమాలు 5 సినిమాలు చేస్తానండి. దేశంలో దొంగలు పడ్డారు ఏదో సినిమా విజయ్ గారితో చూసి బాగుంటారని చెప్పి వంశీ అనడంతో నాన్నగారు అప్రోచ్ అవ్వడం. అప్పుడు మన బ్యానర్ తింటూ మన సినిమా అనేసరికి ఏం అడగలేదు, వెంటనే ఒప్పించుకున్నాడు నేను పాపం. అలాగే భానుప్రియ సెలక్షన్, భానుప్రియ కొత్త వాళ్ళు చేయాలనుకున్నాం మేము. వంశీ ఏమో రాదని అన్నానండి ఆ క్యారెక్టర్కి. మన బడ్జెట్కి వర్కౌట్ అవుతుంది మన రాదప్పుడు, అందుకని అప్పటికే అమ్మాయి ఎత్తుకెళ్ళిపోయిందండి. మన బడ్జెట్ కదా, నువ్వు కొత్త వాళ్ళని చూసుకో, చిరంజీవి గారి సినిమాలను చేస్తానండి, కొత్త వాళ్ళని చూద్దామని చెప్పి చూసి రకరకాల టెస్ట్లు చేసి అని చూసేసరికి తమిళ్లో ఒక సినిమా చేసిందండి ఇప్పుడు. భారతీ రాజా గారు ప్రొడ్యూస్ చేసి వేరెవరో డైరెక్టర్స్ అండి. ఆ సినిమా పోస్టర్స్ చూసి సినిమాకి వెళ్ళేవాడి అందరం, నచ్చి వెంటనే పిలిపించాను. చూస్తే తెలుగు అమ్మాయి ప్లస్ మంచి క్లాసికల్ డాన్సర్ అండి అమ్మాయి, చాలా బాగా నేర్చుకుంది. సో అలాగా పైగా కళ్ళతోనే తన భావాన్ని పలికిస్తూ ఉంటుంది. ఆ పాత్రకి చాలా యాప్ట్గా సరిపోయింది. ఆ అమ్మాయికి మంచి కెరియర్ బిల్డప్ అయిపోయింది ఆ సినిమాతోటి. అలాగే భానుప్రియ ఫస్ట్ సినిమా. అవును. మరి చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి మీ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది కదా. ఆపద్బాంధవుడు అది ఒక కళాఖండంగా మిగిలిపోయింది, కానీ కమర్షియల్గా ఎంతవరకు ఇదైంది? అది కమర్షియల్గా యావరేజ్ కదా అండి. అంటే ఆపద్బాంధవుడు కన్నా ముందు విశ్వనాథ్ గారితో చిరంజీవి గారితో చేసింది మేము స్వయం కృషి. అది మంచి పేరు తెచ్చిపెట్టింది, పెద్ద హిట్ అండి. అది మాస్లో బాగా పెద్ద హిట్ అయిందండి. ఎందుకంటే మాస్ జనం అందరూ కనెక్ట్ అయిపోయారండి. మా హీరో డీగ్లామరైజ్ రోల్ చేయడం అంటే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు, దాంతో బాగా పెద్ద హిట్ అయిందండి అది. ఇదే ఆపద్బాంధవుడు వచ్చే టైంకి ఈ సినిమా కన్నా ముందు కరెక్ట్గా 5-6 నెలల ముందు గరానా మొగుడు రిలీజ్ అయింది సార్. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అది కమర్షియల్గా పెద్ద మాస్ ఎంటర్టైనర్ అండి అది. అది రిలీజ్ అయ్యి తర్వాత నెక్స్ట్ మినిట్ ఎక్స్పెక్టేషన్స్ జనాల్లో కూడా కొంచెం ఉండడం అదొక రీజన్. మీనాక్షి శేషాద్రి కూడా ఆ పిచ్చి తరహా పాత్ర అదే అంటాను. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఆయన మీనాక్షి శేషాద్రిని తీసుకురావాలంటే లోపలికి వెళ్ళి చేరి తీసుకురావాలా, వెళ్ళి ఒక 4 కొట్టి తీసుకొచ్చేయచ్చు అనే ఫీలింగ్ ఫ్యాన్స్ ఉంటుంది. బట్ ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో. అది నేషనల్ అవార్డు కూడా 1 పాయింట్లో మిస్ అయిందండి, నేషనల్ అవార్డు. జంజాల గారి పాత్ర అయితే ఇక అద్భుతం అండి. సో అక్కినే నాగేశ్వర లాంటి వాళ్ళు వేయవలసిన పాత్ర అండి అది.